కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ రాజు సార్ ఆధ్వర్యం లోపల ఈరోజు కమిషనర్ గారు వారు ఈరోజు 12వ వార్డులో గౌరవ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు వారి కృషితోని ఫలితంగా కొన్ని రోజులుగా ఆగిపోయినటువంటి డిఎంఎఫ్ ఫండ్ను కలెక్టర్ ద్వారా శాంక్షన్ చేయించి దానిలో భాగంగానే ఈరోజు 12వ వార్డుల 40,20,000 రూపాయలతోని సీసీ రోడ్లు దాంతోపాటు డ్రైనేజీని గౌరవ కమిషనర్ రాజు గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లడానికి ఈ పట్టణంలో అభివృద్ధి చెందడానికి ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే గవర్నమెంట్ డెఫిసిట్లో ఉన్నది, అయినప్పటికీ ఈ ప్రాంతం సెకండ్ ప్రాంతం ఉంది కాబట్టి కోల్సేస్ డిఎంఎఫ్టీ ఫండ్ ద్వారా అభివృద్ధి కోసం ఎప్పుడు మన ఎమ్మెల్యే గారు గౌరవ శాసనసభ్యులు పాటుపడుతూనే ఉన్నారు. వారు వారానికి 4 రోజులు ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామము ప్రతి వార్డులో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారి సమస్యలపై నిర్ణయం తీసుకొని అవి పరిష్కరించే దిశగా గౌరవ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు పనిచేస్తున్నారు. అదే కాకుండా పట్టణ ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాం, దయచేసి ఎవరైతే ఇంటి పన్ను కట్టలేదో కట్టినటువంటి ప్రజలందరూ కూడా సమయం లోపల ఇంటి పన్ను కట్టినట్టయితే ఆ వచ్చేటువంటి ఫండ్ ద్వారా కూడా స్థానికంగా ఉన్నటువంటి చిన్న సమస్యలు కూడా చిన్న వర్క్స్ కూడా కమిషనర్ గారి ఆధ్వర్యంలో పెట్టుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యులు గారి నాయకత్వంలో తప్పకుండా రానున్న రోజుల లోపల కూడా పూర్తి స్థాయిలో లైటింగ్ సిస్టము, డ్రైనేజ్ సిస్టము, అదేవిధంగా సీసీ రోడ్ల నిర్మాణము, దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాని కోసం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే కాకుండా అతి త్వరలోనే గౌరవ శాసనసభ్యులు మన మందమరిలో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు పంపిణీ చేయడం జరిగింది. అదేగాక వచ్చేటువంటి 1-2 నెలల లోపల రామకృష్ణాపురంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు కూడా అర్హులైనటువంటి నిరుపేదలకు వచ్చే విధంగా తప్పకుండా ఎమ్మెల్యే గారు అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ప్రతి ఒక్క నిరుపేదకు వస్తే తప్ప ఇలా పైరవులు కానీ ఎలాంటి అపోహలు కానీ పోవద్దని పట్టణ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. డిఎంఎఫ్టీ ఫండ్ల ద్వారా మన కేతనపల్లి మున్సిపాలిటీ ఎప్పటి నుంచి అయితే దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, వీటిని గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడంతో ఇమీడియట్గా డిఎంఎఫ్టీ ద్వారా టౌన్ మొత్తం మీద 22 వార్డులకు సంబంధించి 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు. ఈ 15 కోట్ల రూపాయలతో టౌన్లో మొత్తం 132 వర్క్స్ అంటే కొన్ని రోడ్ వర్క్స్, ఎసెన్షియల్ ఉన్న డ్రైన్ వర్క్స్ దీనికి టెండర్ కంప్లీట్ అయింది. మనం ఈరోజు వార్డు నెంబర్ 12లో 40 లక్షల రూపాయలతో కొన్ని రోడ్స్, డ్రైన్స్ వర్క్ సంబంధించిన కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టాము. ఇందులో భాగంగా 15 లక్షల రూపాయలు విలువ చేసే రోడ్డుకు సంబంధించి వర్క్లను ఈరోజు ప్రారంభించాము. ఈ వర్క్స్ అన్ని కూడా ఒక 15 రోజుల్లో కంప్లీట్ చేసుకుంటాం. ఇది కాకుండా ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నట్లయితే రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు ఉంటే మా ఆఫీస్కు మీరు తెలియజేయవచ్చు. ఇంకా ఇందులో కవర్ కాని వర్క్స్ ఏమన్నా ఉంటే గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో టీఎఫ్టీస్ కావచ్చు, ఇంకా అదర్ ఫండ్స్ ద్వారా కూడా ఈ సమస్యలు అనేది గుర్తించేసి దానికి సంబంధించిన రోడ్స్, డ్రైన్స్ కూడా ఈ సంవత్సరంలోనే కంప్లీట్ అయ్యే విధంగా సార్ దృష్టికి తీసుకెళ్లి వర్క్స్ అనేది గ్రౌండ్ చేపిస్తాము. ప్రజలందరూ కూడా ఏంటంటే ఏదైతే ఈ రోడ్స్, డ్రైన్స్ సౌకర్యాలు మేము కల్పిస్తున్నామో దీన్ని జాగ్రత్తగా యూజ్ చేసుకునేటట్టు. కొంతమంది రోడ్ వేసిన తర్వాత ఏంటంటే ఇమీడియట్గా నెక్స్ట్ రోజు నుంచి దాన్ని నడవడానికి ట్రై చేస్తుంటారు. అట్లా కాకుండా ఏంటంటే దానికి క్యూరింగ్ పీరియడ్ ఉంటుంది, ఒక వారం నుంచి 15 రోజుల వరకు. ఆ 7 నుంచి 15 డేస్ మనం ఎంత బాగా కాపాడుకుంటే రోడ్ అన్ని సంవత్సరాలు అనేది ఎక్కువ వస్తుంది. ఆ టైంలో క్యూరింగ్ సరిగ్గా జరగకపోతే ఏమవుతుందంటే వాటర్ కిందికి ఇంకపోతే మన వేసిన ఎంత క్వాలిటీ మెటీరియల్ అయినా కూడా ఏంటంటే రోడ్డు సంవత్సరంలో దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి లోకల్గా ఉన్న ప్రజలను అట్లనే స్థానిక ప్రజాప్రతినిధులు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రోడ్ వేసిన తర్వాత ఒక వారం 10 రోజుల వరకు దాని సంరక్షణ అనేది మరి దగ్గర నుండి చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.